అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 20వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు చూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోవే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఎక్కువగా ధైర్యం ఉంటుంది. ఎటువంటి విషయంలో అయినా కానీ కృంగిపోరు, నిరాశ చెందరు. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా బరువు బాధ్యతలను ఎక్కడా విస్మరించకుండా, స్నేహాలను, బంధుత్వాలను ఏమాత్రం విడిచిపెట్టకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత చాలా బాగా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచనలించిన తర్వాతే కార్యసాధన చేస్తూ ఉంటారు. అలాగే ఆంతరికమైన వీరి శక్తి కూడా ఎంతో సాధించాలని చెప్పైతే తపన పడుతూ ఉంటారు. ఈ రాశి గల వ్యక్తిలో మనకు ధైర్యం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. వీరి యొక్క జీవితంలో వీరు కోరిన కష్టాలను అయితే తెచ్చుకునే అవకాశాలు చాలా సందర్భాల్లో కనపడుతూ ఉన్నాయి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఎవరికి పడితే వారికి సహాయం చేసిన సందర్భాల్లో కూడా వీరు కష్టాలను కొని తెచ్చుకున్నటువంటి అవకాశాలు పుష్కలంగా అయితే ఉన్నాయి. ఎవరికైనా కానీ సహాయం చేసే ముందు, కాస్త నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించటం ఎంతైనా మంచిది. తొందరపాటుతనంతో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క జీవితాన్ని అనేక రకాలుగా సమస్యలను కొని తెచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఇటువంటి అంశంలో యొక్క రాశిగల వారు తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రాశిగల విషయానికి వస్తే రేపటి రోజున చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో ఉండాలి. ఈ రాశిగల వ్యక్తులు రేపటి రోజున చూసినట్టయితే కనుక మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు. అంటే ఇందువరకు విభేదాల కారణంగా మీకు దూరమైన వ్యక్తి మీ యొక్క బంధువు కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఒకప్పటి నుంచి మీ స్నేహితులు కావచ్చు, సన్నిహితులు, పరిచయస్తులు ఎవరైనా కావచ్చు, మీతో కలిసి పనిచేసిన వ్యక్తులు కూడా కావచ్చు, మీతో పాటు వ్యాపారం చేసిన మీ యొక్క జీవిత భాగస్వామితో పాటు వారి యొక్క తరపు బంధువులైనా కావచ్చు, చాలా గొడవల కారణంగా విడిపోయి ఉండవచ్చు. వారు మరలా మీ యొక్క లైఫ్లోకి అయితే రాబోతున్నారు, మీతో మాట్లాడబోతున్నారు. మీరు కళ్ళ కన్నా కూడా ఊహించినటువంటి పరిస్థితులు ఆ వ్యక్తి మీ ఇంటికి రావడం వల్ల మీతో సంభాషించడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన కూడా జరగబోతుంది. మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించేలా చేయబోతుంది. కొంత ఆనందానికి కూడా మీరు గురవబోతున్నారు. ఎందుకంటే వారితో మీరు బంధాన్ని చెంచేసుకున్న ఆలోచనలో ఉన్నారు. తిరిగి మరలా వారే మీ దగ్గరకు వస్తారని, తిరిగి మాట్లాడతారని, అటువంటి బంధం మళ్ళీ బలపడుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ విధంగా ఊహించినటువంటి సంఘటన ఒకటైతే మీ జీవితంలో అయితే జరగబోతుంది. చాలా ఆనందంగా అయితే మీకు మనసుకి ప్రశాంతంగా ఎంతో ఉల్లాసంగా అయితే ఉండబోతున్నారు. ఇటువంటి మిశ్రమ అంశాలు కనుక వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడాను వ్యాపార జీవితం గురించి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా మీరు కొంత సమస్యాత్మకమైన పరిస్థితిని కూడా ఎదుర్కోబోతున్నారు. ఈ యొక్క రాశి గల వారు ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు గత కొంతకాలంగా అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పులూబిలో కూరుకొని పోయి ఉంటే కనుక అప్పులూబి నుండి బయటపడడానికి తప్పకుండా భగవంతుడు ఒక అవకాశం మీకు ఇవ్వబోతున్నాడు. ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాడు అయితే తెలుసుకోండి. ఈ రాశి గల వారు ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా కానీ ఒక పని మొదలు పెట్టాలనుకుంటే పెట్టాలనుకుని కూడా మొదలు పెట్టలేకపోయినటువంటి పని విషయంలో అయితే మీ కుటుంబ సభ్యుల నుండి, మీ స్నేహితుల నుండి, బంధువుల నుండి చక్కని మద్దతు అయితే మీకు లభిస్తుంది. ఈ అంశంలో మీరు కూడా కొన్ని డౌట్స్ని కలిగి ఉంటారు. అటువంటి అనుమానాల, అపార్థాలన్నీ కూడా తొలగిపోయే మంచి మంచి అవకాశాలు అయితే మీకు కంటపడతాయి. గత కొంతకాలంగా మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఆలోచనతో డబ్బుల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అటువంటి డబ్బు సమకూరేటువంటి అవకాశాలు చాలా కనబడుతున్నాయి. ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని చెప్పి మీరు అనుకుంటున్నప్పుడు డబ్బులు అందలేదంటే, మరికొంతమందికి అనువైన స్థలం దొరకలేదని, కొంతమందికి ఎవరైనా కానీ మంచి లాభం అనేది రావడం, ఇతరితర కారణాల వల్ల ఏ వ్యాపారమైనా కానీ మొదలు పెట్టలేకపోతున్నారు కనుక
మీరు లోన్ల కోసం అప్లై చేసుకునే వారికి లోన్లు శాంక్షన్ అవ్వడం ఇటువంటివన్నీ ఒక్కొక్క సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మీ యొక్క సమస్యలన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి. మీకు సంబంధించిన ఒక మంచి శుభవార్త కూడా మీరు రేపటి రోజున వినబోతున్నారు. అతి త్వరలో వ్యాపారాన్ని మొదలు పెట్టబోతున్నారు. మీకు చాలా అనువైన లాభాలు కూడా మంచి బలంగా అయితే రాబోతున్నాయి. ఏ రాశి వ్యక్తులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు అయితే దక్కబోతున్నాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు రాసిన వారికి ఏవైనా పరీక్షల్లో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. చాలా కాలంగా వీరుకున్నటువంటి కొన్ని అవమానాలు అనుమానాలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. చక్కని గైడెన్స్ అయితే మీకు లభించబోతుంది. తల్లిదండ్రుల యొక్క సంపూర్ణమైన మద్దతు మీరు పొందుతారు. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క రాశి గల వారికి గత కొంతకాలంగా అయితే ఎవరినైనా మీరు సఖ్యతగా ఉన్నట్టయితే కనుక వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు మరొక వ్యక్తితో గొడవ పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ పని మీరు చేసి ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల కావచ్చు, మీకు దగ్గర అయినటువంటి ఒక సన్నిహితుల ద్వారా కావచ్చు, ఒక లేనిపోని సమస్యను అయితే మీరు కొని తెచ్చుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే కనుక నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ అపరిచిత వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది. అర్ధరాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకపోవడం ఎంతైనా మంచిది. ఈ యొక్క రాశిగల వారు ఎవరైనా కానీ వాహనదారులు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరైనా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. ఒకరికి సహాయం చేయబోయి అది మంచిదే కానీ ఆ వారికి సహాయం చేయబోయి మనం అయితే సమస్యల్లో ఇరుక్కోవడం ఎంతైనా మంచిది కాదు కదా. ఈ విషయం తప్పకుండా మీరు గుర్తుంచుకోవాలి. విదేశాల్లో ఉంటున్న వ్యక్తులు స్వదేశానికి తిరిగి రావాలని చెప్పి అక్కడి నుంచి మంచి మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు. రేపటి రోజున చక్కని ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఈ విధంగా ఈ యొక్క రాశి గల వారికి మీ జీవితంలో ఊహించినటువంటి ఎన్నో పరిణామాలు కూడా ఈ రోజున మీకు ఉండబోతున్నాయి. మీ కళలో నిజమైనటువంటి అవకాశాలన్నీ కూడా కనబడబోతున్నాయి. ఈ యొక్క రాశి గల వారు ఎవరైనా గత కొద్ది కాలంగా ఏదైనా ఒక పని మొదలుపెట్టి ఆ పని చేయలేకపోతే రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల యొక్క ప్రశంసలు మెండుగా దక్కించుకుంటారు. వీరి యొక్క దినఫలాల ప్రకారం తల్లిదండ్రుల విషయంలో కూడా మంచి శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశం మాత్రం చాలా ఈ యొక్క రాశిగల వారికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకూల ప్రతికూల సంఘటనలు ప్రతికూలమైన ఫలితాలు రేపటి రోజున మీకు ఎదురు కాబోతూనే ఉన్నాయి. తప్పకుండా అయితే మీరు రేపటి రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇంటికి వచ్చే ఆ వ్యక్తి రాక మాత్రం మీ యొక్క జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని అయితే కలగబోతుంది. మంచి ఆనందాన్ని నింపుతుందని అయితే చెప్పుకోవాలి. కలలో కూడా ఊహించినటువంటి ఆ సంఘటన మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించబోతుంది. అయితే ఈ రాశివారు ప్రతినిత్యం కూడా ఏంటంటే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం వల్ల వీరికి ఎవరైతే మిమ్మల్ని నిందిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని అపరిమితమైనటువంటి మాటలతో మీ నుండి వారు ప్రేమను పొంది కూడా మిమ్మల్ని తిరిగి మరలా అవహేళన చేస్తూ మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నారో, పేదలకు ఏదైనా రూపంలో మీరు దానం చేయడం, విష్ణు సహస్రనామాలు పఠించడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం కూడా మీకు శుభప్రదం అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అష్టైశ్వర్యాలని కలగాలంటే కనుక అమ్మవారి దేవాలయ దర్శనానికి వెళ్ళి మీరు తప్పకుండా అమ్మవారికి ఎర్రటి పూలతో కుంకుమార్చన చేయడము, అలా చేయడం వల్ల ఎంతైనా మేలు జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశిగారి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు ఎదురవ్వబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.